నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు రాజకీయంగా కీలక అడుగు వేస్తున్నారు. ఆమె టీఆర్ఎస్ నేతల బృందంతో కలిసి నేడు గవర్నర్తో భేటీ కానున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. కవిత వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారని విశ్లేషకులు మొదలయ్యారు. దీని లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ చేతిలో అరెస్ట్ అయి సుదీర్ఘ కాలం తిహార్ జైల్లో కవిత విచారణ ఎదుర్కొన్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తి కావడం వల్ల సాక్ష్యాలను ప్రభావితం చేస్తారన్న దర్యాప్తు సంస్థల వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చాక కవిత పూర్తిగా ప్రజాక్షేత్రంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే విశ్వవిద్యాలయాలకు వైఎస్ ఛాన్సలర్గా నియామకం ఆలస్యం కావడంపై నేడు గవర్నర్కు కవిత వినతి పత్రం ఇవ్వనున్నారు. ఈ భేటీ రాజకీయంగా ఎటువంటి మలుపులకు దారి తీస్తుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకం ఆలస్యం కావడంపై నేడు గవర్నర్కు కవిత వినతి పత్రం ఇవ్వనున్నారు. ఈ భేటీ రాజకీయంగా ఎటువంటి మలుపులకు దారి తీస్తోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. సంగీత, మనం చూస్తున్నాం ఈ రోజు టిఆర్ఎస్ నూతనంగా ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ అధినేత కవిత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పార్టీ యొక్క నేతలతో ఇవాళ గవర్నర్ను కలవబోతుంది. ఒక్కసారిగా గవర్నర్ కలుస్తున్నసరికి ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తను లిక్కర్ కేసులో చాలా రోజులు జైల్లో ఉండి వచ్చింది. ఆ తర్వాత పార్టీ పెట్టడం ఎగ్జాక్ట్లీ 1 మంత్ అవుతుంది. ఆమె పార్టీ పెట్టేసి 1 మంత్, 1 నెల పూర్తయింది. సో ఈ నెల పూర్తయిన సందర్భంగా తను ఒక కార్యాచరణ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ స్పేస్ కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. కొంత కమిటీ కూడా ప్రకటించుకుంది. ఇంకా మిగతా కమిటీలు కూడా వేయాలి. రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు వెళ్తా ఉన్నాయి. సో 4వ స్థానం కోసం ఒక ఆల్టర్నేట్ స్పేస్ కోసం తను ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకే పావులు కదుపుతా ఉంది. ఎందుకంటే రేపు రాబోయే కొన్ని నెలల్లోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. ప్రధానంగా హైదరాబాద్ లో అంటే పార్టీకి స్ట్రాంగ్ కావాలంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా అప్పుడప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అవి లోకల్ బాడీ ఎలక్షన్స్. అందులో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, కానీ ఒక ప్రజల్లోకి వెళితే, ప్రజా సమస్యలపై కనుక పోరాడితే ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు గవర్నర్తో భేటీ. ప్రధాన అంశాలు ముఖ్యంగా రాజకీయ, అదేవిధంగా సామాజిక అంశాలపై, ముఖ్యంగా ప్రాజెక్టులు, పోలవరం మరియు బనకచెర్ల లింక్ ప్రాజెక్టును తను వ్యతిరేకిస్తుంది. తర్వాత విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చేయాలి, కంట్రోల్ చేయాలి, ఫీజులు ఎక్కువగా ఉన్నాయనే దాని మీద ఇవాళ రిప్రజెంటేషన్ లో ఇదొక అంశంగా మారబోతుంది. ఆ తర్వాత ఉద్యోగులు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఒక యూత్ డిక్లరేషన్ ఇచ్చింది, ఇంతవరకు ఉద్యోగాలు లేవు. దాని మీద కూడా ఈరోజు ఆ మెమరాండంలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా రైతు సమస్యలు. నిన్న మనం చూసాం బీజేపీ బస్సు యాత్ర. ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చేసి వాటర్ కోసం, రైతుల కోసం కొంత రోడెక్కి పోరాటం చేస్తుంది. సో కవిత కూడా ఈ ప్రజా సమస్యలపై పోరాడాలనే ఉద్దేశంతో దాన్ని ఫస్ట్ గవర్నర్ తో భేటీ కావడం. సో ఈ గవర్నర్ తో భేటీ కావడం వల్ల ఏమంటే పొలిటికల్ లో కొంత చర్చ జరుగుతుంది. సో ప్రజల్లో ఒక సంకేతాలు వెళ్తాయి, ఆ కవిత ప్రజా సమస్యలపై దృష్టి పెట్టింది అనే ఒక టాపిక్ వస్తుంది, ఒక చర్చ జరుగుతుంది. సో దీంతో తన
పొలిటికల్ పార్టీని కొంచెం స్ట్రెంత్ చేయాలని ఆలోచన చేసినట్టు కనబడతా ఉంది. సో ఇది గవర్నర్ కు ఎలాంటి అధికారం లేదు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఇటీవల బీజేపీ కూడా కలిసింది ఒక ఇష్యూ మీద. సో ఏదైనా రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే గవర్నర్ కలవడం ఆనవాయితీ. సో దీనివల్ల ఒక పొలిటికల్ గా ఒక మైలేజ్ పొందడానికి ఉపయోగపడుతుంది. సో అందులో భాగంగానే ఈ రోజు కవిత, దాంతో పాటు ఇంకొక లేటెస్ట్ అంశం కూడా ఆమె తీసుకొచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో తను కామెంట్ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఇటీవల తను జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద కొంత కామెంట్ చేయడం జరిగింది ఒక డిబేట్ లో. దాన్ని తను ఉపసంహరించుకున్నాడు. కానీ ఏపీ ప్రభుత్వం కొంత అరెస్ట్ చేయాలని చూస్తుంది. ఒకవేళ ఏపీ చంద్రబాబు కనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తే మేము అడ్డుకుంటామని కూడా నిన్న కామెంట్ చేసింది. సో దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్పేస్ తీసుకోవడానికి, ఒక పొజిషన్ తీసుకోవడానికి, ఒక చర్చగా మారడానికి తను స్టెప్లు వేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది సంగీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.